మంజుష్ గారు, ఈ సరోగసీకి ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు? సరోగసి తీసుకునే ముందర యాక్చువల్లీ ఇదేంటంటే ఇప్పుడు ఎలాగ మేడం చెప్పారో అది అర్ధగర్భం. అంటే గర్భాన్ని వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడన్నా దగ్గర చుట్టమై ఉండాలి. వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళు ఓన్ విల్ అండ్ కన్సెంట్, వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళంతటా వాళ్ళు రావాలి. ఎవరు కూడా ఫోర్స్ చేయకూడదు, ప్రెషర్ చేయకూడదు. వాళ్ళు ఇచ్చిన ఆ పీరియడ్ లో వాళ్ళకి ఎలాంటి లాభం ఉండదు. అందులో ఉన్నది ఒకటి ఏంటంటే వాళ్ళ ఈ పీరియడ్ అన్నిటికీ కూడాను వాళ్ళు ఓన్లీ వాళ్ళ న్యూట్రిషన్కి కానీ, మందులకి కానీ, హాస్పిటల్కి కానీ, చెకప్స్కి కానీ వీటికి మాత్రమే వాళ్ళు మనీ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా ఈ 36 months ఒక ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటుంది. సో వాళ్ళ ఏజ్ కూడాను 25 to 35 years మధ్యలో ఉండాలి. ఓకే, వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. వాళ్ళు వీళ్ళకి దగ్గరగా పరిచయం ఉన్న దగ్గర వ్యక్తి అయి ఉండాలి. అంటే బంధువులే అవ్వచ్చా, తెలిసిన వాళ్ళు కూడా అవ్వచ్చా అండి? దట్ డిపెండ్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ వస్తారో దగ్గర వాళ్ళు అనే చెప్తారు. బట్ యాక్చువల్లీ దట్ సమ్ టైమ్స్ ఇస్ ఓవర్లుక్డ్ అనుకోండి. అండ్ ఎవరైతే తీసుకుంటున్నారో ఇంటెండింగ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరూ కూడాను మ్యారేజ్ అయి ఉండాలి, ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. వాళ్ళిద్దరికి కూడా ఇప్పుడు ఒకవేళ భార్య అయితే కనుక ఈ లైక్ ప్రొడ్యూస్ చేసే అంటే రిప్రొడక్షన్ కి ప్రాబ్లం ఉండాలి. అంటే ఫర్టిలిటీ అనేది తక్కువ ఉందనో, లేకపోతే మగవారైతే హస్బెండ్ కి అయితే కనుక ఫర్టిలిటీ లేదు అన్నప్పుడు సర్టిఫికేట్ తీసుకోవాలి. మెడికల్ బోర్డ్ నుంచి వాళ్ళు ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి, ఇన్ఫర్టిలిటీ ఉంది కాబట్టి సరోగసికి వెళ్తున్నాము అని. దాంతో పాటుగా వాళ్ళ ఏజ్ అయితే ఏదైతే ఉందో 55 లోపల ఉండాలి వాళ్ళకి. 25 నుంచి 55 లోపల. అంతేకాకుండా వాళ్ళిద్దరిలో కూడా ఇప్పుడు భార్య అయితే కనుక తను ఒకవేళ తనకి ప్రాణహాని ఉందనో, లేకపోతే గర్భం దాల్చడానికి లైక్ పొరలు ఏవైతే ఉన్నాయో చాలా థిన్గా ఉన్నాయనో, మోయలేరనో, అనుకూలంగా అలా ఏదైనా అనుకూలంగా వాళ్ళకి లైక్ గర్భాశ్రయాలు చాలా సార్లు అవుతుంటాయి, మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. ఒక 5 సార్లు అయినాయి అనో, వాళ్ళ పెళ్ళై కూడా ఒక 5 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే ఇమీడియట్ గా పెళ్ళవంగానే సరోగసికి వెళ్ళడం అనేది కూడా ఉండదు. కంపల్సరీగా వాళ్ళకి ఒక 5 years పెళ్ళై 5 years అయిన తర్వాత వాళ్ళు ఇంకా కూడాను పిల్లల్ని కనలేకపోతున్నాం అనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే సరోగసికి వెళ్ళాలి. అది కూడా ప్రాపర్ సర్టిఫికేట్. ఈ 2 సర్టిఫికేట్స్ మస్ట్. మన యాక్ట్ ప్రకారము ఒకటి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్, ఒకటి అలాగే ఫర్టిలిటీ సర్టిఫికేట్. ఈ 2 ఇచ్చినాకనే వాళ్ళు సరోగసికి అర్హులు అని నిర్ణయించడం జరుగుతుంది. ఓకే.